హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు విమల వంగల వ్లాగ్స్. నేను మీ విమల. ఇక్కడైతే నేను మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ బిజీ వ్లాగ్ అనేది చేస్తున్నాను అనమాట. అంటే మార్నింగ్ లేచినప్పటి నుండి మధ్యాహ్నం మా పాపకు లంచ్ ఇచ్చేంత వరకు. సో నా ముక్కు ఎందుకు లావు అనిపిస్తుందని అలా చూసుకుంటున్నాను. మా నితీష్ అయితే మా అందరికంటే ముందే లేచి ముందు రోజు వాళ్ళ నాన్న ఇక్కడ వస్తుంటే ఫీల్డ్ దగ్గర పల్లికాయలు పొలం కనబడిందంట. రైతులకు ఒక 100 రూపీస్ కొనుక్కొని వచ్చాడు అవి. అయితే రైతులు పాపం చాలా మంచి వాళ్ళండి. 100 రూపీస్కే బాగా మంచిగా ఇచ్చినారు పల్లీలు. అవి అక్కడనే కడిగిపించుకొని, అంటే ఇంటికి మట్టి తీసుకొస్తే అవన్నీ నాకు కడగడం ఇబ్బంది కదా అని అక్కడే కడిగించుకొని నీట్గా చేసుకొని వచ్చినాడు. నేను అవి పాడైతాయని దాని మీద పరిస్తే మా వాడు లేసి ఆడుతున్నాడు అనమాట వాటితో. తర్వాత అయితే మార్నింగ్ టిఫిన్ కోసం అయితే దోశపిండి పట్టి పెట్టుకున్నాను ముందు రోజే. సో మా ఇంట్లో దోశలోకి మా జోషికి ఎర్ర చట్నీనే బాగా ఇష్టం. చాలా వ్లాగ్లో చూపించాను కదా. సో అది బ్రౌన్ రైస్ దోశ అనమాట. సో ఎర్రగడ్డ చట్నీ అంటే ఉల్లిగడ్డలు, రెడ్ ఉల్లిపాయలు బాగా వేసి తగినంత కారము ఉప్పు వేసి కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసి మిక్సీ పట్టుకోవాలి. మేము కాలేజీలో ఉన్నప్పుడైతే, అంటే మేము ప్రొద్దుటూరులో బీ.ఫార్మసీ చదివేటప్పుడు ఎప్పుడు కూడా ఎప్పుడైనా టిఫిన్ హాస్టల్లో నచ్చకపోతే ఈ చట్నీ, ఎర్ర చట్నీ దోశలే బాగా దొరికేవి అక్కడ ప్రొద్దుటూరులో. కడప, జమ్మలమడుగు మీరు ఎక్కడైనా చూడండి, రాయలసీమలో కర్నూలు కానీ కడప కానీ ఎక్కడైనా ఎర్ర చట్నీ దోశలు బాగా దొరుకుతాయి. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి అక్కడికి వెళ్తే ట్రై చేయండి. మా జోష్కి అయితే ఇంకా జడలు వేసినాను. ఆమె తినేస్తూనే మా జోష్ ఇంకా టార్చర్ చేస్తుంటుంది అనమాట. 8:40కి కరెక్ట్గా దింపాలి. వచ్చిన తర్వాత అయితే పల్లికాయలు ముందు రోజు నైట్ తెచ్చానన్నాడు కదా. సో అవైతే కొంచెం ఒకసారి కడిగి మళ్ళీ ఉడకబెడుతున్నాను అనమాట. నాకైతే పల్లికాయలు బాగా ఇష్టము. బట్ బయట కొనాలంటే చిన్న డబ్బా 50 రూపాయలు 100 రూపాయలు చెప్తారు. అసలు అవి కొనుక్కున్న ఒక పూట అంటే అందరికీ తల అయిన ఒక కప్పులోకి కూడా రావన్నమాట. సో అందుకే కొనే ధైర్యం చేయలే. ఎట్లా మా ఆయన ఫీల్డ్లో కనబడితే తీసుకొచ్చినాడు. మా ఆయన ఏంటంటే రోజు ఏమన్నా ఫీల్డ్లలో కనపడినా తీసుకురాడనమాట. ఆయనకి ఏవైతే ఫుడ్ ఐటమ్స్ ఇష్టంగా ఉంటాయో, ఇష్టంగా ఆయన తింటాడో అవైతే వాళ్ళకి డబ్బులు ఇచ్చి బండి యాప్ అయినా కొనుక్కొని వస్తాడనమాట. అది మనకు చెప్పిన కూరగాయలు అలాంటివి ఏం కళ్ళకు కనబడవు. ఓన్లీ పల్లికాయలు, తర్వాత స్వీట్ పొటాటో, మ్యాంగోసు ఇలాంటివి ఆయనకి ఇష్టమైన ఫుడ్డు. సో అలా ఆయనకి ఇష్టమైన ఫుడ్ మాత్రం కంపల్సరీ అక్కడ ఆపి బండి వాళ్ళకి డబ్బులు ఇచ్చి కొనుక్కొని వస్తాడు. అలా అన్నమాట. సో నేనైతే మార్నింగ్ డీటాక్స్ కోసం నిమ్మకాయ వాటర్ తాగుతున్నాను. అయితే రోజు జీలకర్ర వామ్ వాటరే చాలా టేస్టీగా ఉండేవి. ఈ నిమ్మకాయ వాటర్ తాగితే అర్లీ మార్నింగ్ తాగాలంటే చాలా కష్టంగా అనిపించింది. ఆ పులుపును తాగలేము అసలు. అందుకే నేను చాలా తక్కువ తాగుతా. కానీ ఈ ఫ్యాట్ను బర్న్ చేయడానికి, అంటే ఎక్కువ తొందరగా ఫ్యాట్ను కరిగించాలంటే నిమ్మకాయ వాటరే చాలా బాగా యూస్ఫుల్ అవుతుందంట మార్నింగ్స్. ఎందుకంటే ఎంప్టీ స్టమక్. బట్ బాగా హై గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళు, అస్సలు నిమ్మకాయ వాటర్ పడని వాళ్ళు అసలు తాగకండి. ఒకరోజు తాగితే 2 రోజులు తాగితే మీకు తెలిసిపోతుంది. మీ కడుపు ఏమైనా రియాక్షన్ ఇస్తే వద్దు, తాగకండి. నాకేం కాదు. నేను బీఫామ్లో ఉన్నప్పటి నుండి తాగుతున్నాను. అప్పుడు కూడా వెయిట్ తగ్గాలని నిమ్మకాయలు కొనుక్కొచ్చుకొని మరీ హాస్టల్లో తాగేదాన్ని ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేస్తూనే. మనం చిన్నప్పటి నుండి బాగా సన్నం అయితే కాదండి, లావే ఉండేదాన్ని. ఇంకా లావ్ అయిపోతానేమో అని భయం అన్నమాట. కొంచెం మెయింటెనెన్స్ చేయకపోతే ఇంకా అసలు. ఇంకొకటి మెయిన్ రీజన్ నేను చెప్తాను చూడండి. మా ఆయన వెయిట్ పెరగడు, ఎప్పుడు అదే 72 కేజీలు ఉంటాడనమాట. నేను లావు పెరిగిపోతే మా ఆయన కంటే ఇంకా పెద్దగా కనబడతానేమో అని నా భయం అనమాట. మెయిన్ భయం ఏంది నిజంగానే. నేను వెయిట్ పెరిగిపోతాను, ఆయన అట్లనే ఉంటాడు. అందుకే నేను మెయింటైన్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఇక్కడైతే పల్లికాయలు అయితే ఉడికిపోయినాయి. సో మీలో ఎంతమందికి పల్లికాయలు ఇష్టమో నాకు కామెంట్ చేయండి. ఇంతకుముందు మా చిన్నప్పుడైతే మా మా జేజీ వాళ్ళు పల్లి తోటలు వేస్తే ఈ పల్లికాయలు ఎండిపోతుంది కదా కట్టె. ఆ ఎండిపోయిన కట్టెలోనే అది కొంచెం మంట పెట్టి ఆ మంటలోనే ఈ పచ్చి పల్లికాయలు వేసేటోళ్ళు. వేసి మంచిగా కాల్చేటోళ్ళు అనమాట ఈ పల్లికాయలు. సో కాలిస్తే అవి మసి వచ్చినా చాలా టేస్ట్ ఉంటాయి అట్లా కాలిస్తే
పచ్చివి అలా తినేటోళ్ళం మా చిన్నప్పుడైతే. తర్వాత అయితే నేను మా లంచ్ బాక్స్లోకి మా జోషి కోసమని పప్పు అయితే చేస్తున్నాను. మా జోషి మార్నింగ్ బాక్స్ తీసుకెళ్ళమంటే అస్సలు తీసుకెళ్ళదు. వేడివేడిగా ఆమెకు మధ్యాహ్నమే తీసుకెళ్ళి ఇవ్వాలి అంటది. మనము అంటే మా ఏజ్లో మా అమ్మ వాళ్ళకి చాలా భయపడే వాళ్ళము. వాళ్ళు ఏం పెడితే అది తిని ఊకే ఉండేటోళ్ళము. ఈ పిల్లలు ఇప్పుడు వాళ్ళకు మనం భయపడాల్సింది వస్తుంది. సో పక్కన అయితే పప్పుకు పెట్టి నేను హాట్ వాటర్ తాగిన తర్వాత ఒక 1 అవర్ 1.5 అవర్ ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటానన్నమాట. ఆ తర్వాత నేను టిఫిన్ తింటాను. సో నేను తినడం కోసం ఒక దోశ పోసుకుంటున్నాను. కొంచెం ఈ మధ్య కొంచెం క్వాంటిటీ తగ్గించినానులేండి, లేకపోతే యాక్చువల్గా నేను కనీసం 3 దోశలు అన్న తినేదాన్ని. బట్ కంపల్సరీ ఒకటే దోశ తినాలి అని నిర్ణయించుకున్నాను. మరి టిఫిన్ తినకపోతే యాక్చువల్గా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని మధ్యాహ్నం వరకు ఏం తినకుండా ఉండేదాన్ని. బట్ అలా ఉంటే బాగా గ్యాస్ ఫామ్ అవుతుంది ఎంత వాటర్ తాగినా అనమాట. అందుకోసమని ఈ మధ్య మార్నింగ్స్ తింటున్నాను. మార్నింగ్స్ తిని మధ్యాహ్నం పూట ఏమన్నా ఫ్రూట్స్ తింటున్నాను. మళ్ళీ నైట్కు ఫుల్ డిన్నర్ చేస్తున్నాను. చాలామంది డాక్టర్స్ ఏంటంటే నైట్ తినొద్దు అని చెప్తారు. బట్ నాకు నైట్ తినకపోతే అసలు నిద్ర రాదనమాట, అది మెయిన్. సో నేనైతే ఒకటి ఎగ్ దోశ పోసుకుంటున్నాను. ఎగ్ దోశ అయితే మంచిగా ఫిలప్ అయిపోతుంది. ఒకటి తిన్నా కూడా కొంచెం ఎక్కువసేపు ఆకలి కాకుండా ఉంటుంది. పైగా ఇది బ్రౌన్ రైస్ దోశ అనమాట. బ్రౌన్ రైస్, కొంచెం శనగపప్పు, 1 స్పూన్ మెంతులు, తర్వాత మినపప్పు, కరెక్ట్ 2 గ్లాసుల బ్రౌన్ రైస్కి 1 గ్లాస్ మినపప్పు అయితే నానబెట్టుకున్నాను. సో ఇలా పట్టుకుంటే మంచిగా దోశలు మంచిగా వస్తాయి. ఇది క్యాస్ట్ ఐరన్ ప్యాన్ అనమాట. ఈ నాన్ స్టిక్ ప్యాన్లు సంవత్సరం కూడా రావు, అవి వాడి వాడి పోతూనే ఉంటే మా అత్తని అడిగితే నాకు ఐరన్ పెన్నం కావాలి అంటే గద్వాల్లో ఉన్నప్పుడు కొనుక్కొని వచ్చింది పాపం. ఏమడిగినా మా అత్త అయితే కరెక్ట్ అన్నీ తీసుకొచ్చేది. ఊరి దగ్గర కొనుక్కొని నా కోసం తీసుకొని వచ్చింది. మా అత్తదైతే ఎప్పటి నుండో వాడుతుంది ఐరన్ పెన్నం. మంచిగా వస్తాయి ఐరన్ పెన్నం మీద దోశలు పెద్దగా మంచిగా. సో ఐరన్ పెన్నాలు వాడడానికి ట్రై చేయండి అందరూ. కానీ ఫస్ట్ దాన్ని సీజనింగ్ చేయడం ఇంపార్టెంట్ అనమాట. అయితే నాకు సీజనింగ్ నాకు చేయనికి రాక అట్లే ఉంచితే మా ఫ్రెండ్ మా ఇంటికి వచ్చినప్పుడు దాని మీద ఆయిల్ వేయాలక్క, ఎక్కువసేపు మంచిగా సీజనింగ్ చేయాలి. ఆన్లైన్లో అయితే వాళ్ళే సీజనింగ్ చేస్తారు కాబట్టి ఐరన్ పెన్నాలు, అందుకే ఆల్రెడీ అది సీజనింగ్ చేసి వస్తుంది కాబట్టి ఈజీగా లేస్తాయి. మనం ఫస్ట్ ఇంట్లో కొనుక్కున్న ఐరన్ పెన్నాలు అయితే మనమే సీజనింగ్ చేసుకోవాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి ఎక్కువసేపు ఆనియన్ రుద్ది ఒక చిన్నగా ఊతప్పం లాగా వేసిందనమాట. సో అలా వేసిన తర్వాత మళ్ళీ నిదానంగా దాన్ని సీజనింగ్ అయిపోయినాక అవి దోశలు వస్తున్నాయి. ఫస్ట్ నాకు కొత్త పెన్నం మీద ఐరన్ పెన్నం మీద రాదనమాట దోశ, నాన్ స్టిక్ పెన్నం లాగా. నాకు తెలియదు అసలు అది సీజనింగ్ చేయాలని కూడా తెలియదు. అయితే మా ఫ్రెండ్ వచ్చినప్పుడు మంచిగా సీజనింగ్ చేసి ఇచ్చిపోయింది పాపం. సో అప్పటి నుండి వాడుతున్నాను. మంచిగా పెద్దగా వస్తాయి దోశలు. సో ఈ నాన్ స్టిక్ అంత మంచిది కాదంటున్నారు కదా. సో ఆల్మోస్ట్ మీరు కూడా అందరూ ఈ ఐరన్ పెన్నాలు వాడుకోండి. నేను ఈ ఐరన్ పెన్నాలు కావాలంటే మనకి రోడ్ల మీద ఇంకా ఈ వ్లాగ్లో చూపిస్తాను లాస్ట్లో. నేను కొనుక్కున్నాను అనమాట. సో నేనైతే మార్నింగ్ దోశ తిన్న తర్వాత ఒకటే దోశ తింటున్నాను ఈ ఎర్ర చట్నీ వేసుకొని. ఆఫ్టర్నూన్ అయితే ఫ్రూట్స్ తిన్నాను. ఎలాగో ఏదో ఒకటి చేసి బరువు తగ్గాలి అని అయితే నేను గట్టిగా నిర్ణయం తీసుకున్నాను అనమాట. నేను ఇంతేనండి, ఒక 4-5 నెలలు కరెక్ట్గా చేసి తగ్గిపోతానా. మనం చేసే మెయిన్ మిస్టేక్ ఏంటంటే బరువు తగ్గడానికి 5 నెలలు 4 నెలలు బాగా కష్టపడి ఎక్సర్సైజ్ చేసి యోగా చేసి నడక అంటే రోజు వాకింగ్ చేస్తానండి నేను. చేసి బాగా తగ్గిపోయినాక మళ్ళీ ఇష్టం వచ్చినట్టు మనకి ఏమేమి తినాలంటే అన్నీ తింటాం. ఫస్ట్ మనం చేసే మిస్టేక్ అది. అందుకే మీరు ఇష్టమైన ఫుడ్ను పూర్తిగా మానేయకుండా కొంచెం క్వాంటిటీ అనేది తగ్గించి తిన్నారనుకోండి, మైండ్కి అంత స్ట్రెస్ ఉండదు. మళ్ళీ మనం ఏదో మానేసి ఇప్పుడు మనం ఇంకా డైట్ మానేసినామని ఫుల్గా పడి తింటాము. అట్లా కాకుండా ఆ డైట్ ఈ డైట్ అని లేకుండా మీరు ఇంట్లో చేసుకునే ఫుడ్డునే కొంచెం, ఇప్పుడు నేను 3 దోశలు తినేదాన్ని 1 దోశ తిన్నాను. సో ఎక్కువ రైస్ తినేతోళ్ళు తక్కువ రైస్ పెట్టుకొని పక్కన సలాడ్ పెట్టుకొని తినండి. మార్నింగ్ టైమ్స్ ఎప్పుడైనా కొంచెం సలాడ్ ఎక్కువ ఇంక్లూడ్ చేసుకున్నారనుకోండి, అంత వెయిట్ అయితే పెరగము అంత ఈజీగా. ఇక్కడ నేను పప్పులోకి అయితే పోపు వేస్తున్నాను. బట్ ఈ పోపులు
పెన్నంను చూసి భయపడకండి. నేను ఏందంటే ఎప్పుడు ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటాం కాబట్టి ఎక్కువ సామాన్ కొనను. కొంచెం నాకు ఎంత అర్జెంట్ అవసరం ఉన్న సామానే కొనుక్కుంటానమాట. ఎందుకంటే ఎక్కువ స్టీల్ సామాన్, ఎక్కువ ఇంట్లో సామాన్ ఉన్నా మా ఆయన సంవత్సరానికి ఒక ట్రాన్స్ఫర్ అంటాడు. ఆయన జాబ్ మారినప్పుడు వెళ్ళాలి, లేకపోతే ఈ కంపెనీ మార్చినప్పుడు, ఈయన కంపెనీ మారినప్పుడు ట్రాన్స్ఫర్ వస్తుంది, లేకపోతే ఈయననే ఈ కంపెనీ నచ్చక ఇంకో కంపెనీలోకి పోయినప్పుడు ట్రాన్స్ఫర్ వస్తుంది. ఇట్లా ట్రాన్స్ఫర్లు అయ్యి ఎక్కువ సామాన్ కొనాలి అంటేనే నేను భయపడి ఉన్న వాటినే నాకు ఉపయోగపడుతున్నాయంటే దానిని పడేయకుండా వాడుతూ ఉంటానన్నమాట. సో మా ఇంట్లో ఈ సామాన్లు చూసి భయపడకండి. ఇప్పుడు వేస్ట్ చేస్తే ఏమొస్తుంది? సో నేనేం చేస్తానంటే ఆ ఉన్న సామాన్లనే ఆల్మోస్ట్ జాగ్రత్తగా వాడుతూ ఉంటాను. నాకు ఎంతో అవసరమో అనిపిస్తేనే కొత్త సామాన్ కొంటానన్నమాట. ఎందుకంటే మళ్ళీ ఎంత మూవర్స్ ప్యాకర్స్ చేసినా ఆ ఇండ్లంతా మనమే సర్దుకోవాలి వచ్చిన తర్వాత. ఆ సామాన్లంతా వాళ్ళు జస్ట్ ఒక కవర్లో వేసి మనం ఏ ఇండ్లు అయితే మారుతున్నామో తెచ్చి అక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు. వాళ్ళు పెట్టిపోయినాక మళ్ళీ తీసుకొని ఆ సామాన్ అంతా మళ్ళీ మనమే సర్దుకోవాలి. కాబట్టి నేను అంత ఈజీగా కొత్త సామాన్ అయితే కొనను. నాకు ఎంత అవసరమైతేనే కొంటానన్నమాట, అది మ్యాటరు. అందుకే నేను పాత పెన్నాలు అవే పెట్టి వాడుతుంటాను. ఈ వంట వీడియోల కోసమైనా కొత్తవి కొనాలి అనుకుంటా, కానీ కొన్నా కూడా మళ్ళీ ఈ పాతవన్నీ ఎక్కడ వాడేయాలి, మళ్ళీ కొత్తవన్నీ ఎక్కడ పెట్టాలి, ఇంటి నిండా సామాన్ అవుతుందేమో అని నా బాధ. అందుకే నేను కొంచెం కొనాలి అనుకున్నా కూడా అంత ఈజీగా కొనలేకపోతున్నాను. సో మీరు కూడా ఏదైనా ఇంట్లో కూడా నేను ఏమైనా వస్తువు కొనుక్కొచ్చుకుంటాం కదా, టీ పొడి, కాఫీ పొడి, దాంట్లోకి సీసాలు, తర్వాత ప్లాస్టిక్ డబ్బాలు వస్తాయి కదా, అసలు అవి అంతా నేను అంత ఈజీగా పడేయలేను. ఎందుకో నాకు దానిని ఏదో ఒక విధంగా ఇంట్లోకి వాడతాను. సో ఇక్కడైతే నేను పప్పుకైతే పోపు వేసినాను. సో మీరు కూడా నా టైపే నా అయితే కామెంట్ చేయండి. దానిని ఏదో ఒక విధంగా అయితే వాడాలి. నేను కొత్తవి అవి పాడేయాలనిపించదు. సో మా జోషికి లంచ్ బాక్స్లోకి అన్నం పప్పు అయితే కలిపి పెట్టినాను. కానీ మా జోషి స్పెషల్గా ఎప్పిపోయింది ఫ్రూట్ సలాడ్ పెట్టాలి అని చెప్పి. ముందు రోజు అయితే నేను పాలు మరిగించి పెట్టినాను ఫ్రిడ్జ్లో చల్లగా. సో ఇక్కడ బనానా, గ్రేప్స్ కట్ చేసి వేసి, ఈ ముందు రోజు పెట్టినాం కదా కస్టర్డ్, అది వేసేసి పైన స్ట్రాబెర్రీస్ అయితే వేస్తున్నాను. యాపిల్స్ లేవు. ఈ ఫ్రూట్స్ మాత్రం ఇట్లా ఫ్రూట్ సలాడ్లో మాత్రం ఎన్ని ఫ్రూట్స్ వేసినా తింటుంది మా పాప. అంటే యాపిల్ అట్లాంటివి, మిగతావి వాటర్ మిలన్, పపాయ తింటారు. కానీ ఈ ఫ్రూట్స్ తినాలంటే బాధ అవుతుంది వీళ్ళకు. ఈ ఫ్రూట్ సలాడ్లో వేసినామనుకో వద్దనే తింటుంది. మార్నింగ్ ఖచ్చితంగా నువ్వు ఫ్రూట్ సలాడ్ పెట్టాలి అని చెప్పిపోయింది అనమాట. అందుకని బాక్స్లో అన్నం పెట్టి ఫ్రూట్ సలాడ్ పెట్టి ఒక 2 స్పూన్లు కర్చీఫ్ పెడితే ఇక బాక్స్ తీసుకెళ్తున్నాను. 12:30కి షార్ప్ 12:30 కల్లా రెడీ కావాలి మనకి ఎన్ని పనులు ఉన్నా కూడా. సో ఇదన్నమాట నా స్కూటీ. మా ఆయనగారు నా మీద ప్రేమతో కొనిచ్చిన సెకండ్ హ్యాండ్ స్కూటీ. దీనికి ఏంటి మరకలు ఉన్నాయి. ఇప్పుడు 1,00,000 రూపాయలు ఏంది అసలు స్కూటీలే లేవు కదా, అందుకే 60,000 పెట్టి మరి కొన్నాడు అప్పుడు యాక్టివా. సో ఎందుకు యాక్టివ్గా ఉన్నావు ఇంత పెద్ద బండి అనుకున్నా, కానీ మా ఫ్యామిలీ మొత్తం ఈవినింగ్ ఆ స్కూటీ మీద ఎక్కుతాం అనమాట. నేనైతే స్కూల్ దగ్గరికి వచ్చినాను లంచ్ బాక్స్ ఇవ్వడానికి. తర్వాత అయితే నేను స్కూల్ దగ్గర లంచ్ బాక్స్ ఇచ్చి వెళ్ళేటప్పుడు సిగ్నల్ దగ్గర ఈ ప్యాన్లు, ఐరన్ ప్యాన్లు అయితే పెట్టినారు. నేను చెప్పాను కదా దోశ పెన్నము, ఐరన్ పెన్నాలని. ఇవన్నీ అయితే ఇక్కడ పెట్టి అమ్ముతున్నారండి. బాగా రీజనబుల్ కాస్ట్కే ఇస్తున్నారు. నేనైతే ఒక కడాయి, ఇంకొకటి ఏదన్నా చిన్నగా కర్రీలు చేసుకోవడానికి లోతుగున్న కడాయి, ఒకటి కొంచెం వెడల్పు ఉన్న కడాయి అయితే అతనేమో 300 చెప్పినాడు. మనం సగానికి సగం రేట్ అడగకపోతే మనం ఆడవాళ్ళం కాదు కదా. సో నేను 150కి అడిగినాను. గోజీ 250కి 2 ఇవ్వమంటే ఆయనకేమో తెలుగు వచ్చి కూడా హిందీలో మాట్లాడమని యాక్షన్ చేసినాడనమాట. నేను 125 అని బేరం ఆడి మొత్తానికి తీసవు అంటే 300కి అయితే తీసుకున్నాను ఈ 2 పెన్నాలు, చాలాసేపు బేరం ఆడిన తర్వాత. సో ఇదండి ఈ వ్లాగు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.